హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాసెస్లో వచ్చేసి మనం సీరియల్ కమ్యూనికేషన్ పైన ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాసాము. అంటే ఒక స్ట్రింగ్ను ఎలా రీడ్ చేయాలి, రీడ్ చేసిన స్ట్రింగ్ను ఎలా అపియర్ చేయాలో కోడ్ రాసాము. సో టుడే కూడా అదే కోడ్ రాసి ఆ వచ్చిన స్ట్రింగ్ అనేది మన స్ట్రింగ్ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఎంటర్ చేసిన స్ట్రింగ్ను ఒకసారి అప్పర్ కేస్ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేద్దాం, ఒకసారి వచ్చేసి లోయర్ కేస్ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేద్దాం, ఇంకో కేసులో వచ్చేసి ఇంటిజర్ నెంబర్ లాగా కన్వర్ట్ చేద్దాం, ఇంటిజర్ నెంబర్ని స్ట్రింగ్ లాగా కూడా కన్వర్ట్ చేద్దాం. ఓకే, దానికి ఆ కోడ్ వచ్చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ అంతా తీసేస్తున్నాను. సో సింపుల్గా void setup, the code written in void setup, it executes only once time. ఓకే, నెక్స్ట్ void loop. లూప్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ సీరియల్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కోసం ఏం చేస్తాము, సీరియల్ డాట్ బిగిన్ విత్ బాడ్ రేట్ ఆఫ్ 9600. ఓకే, వైల్ నాట్ సీరియల్ డాట్ అవైలబుల్. ఈ ఫంక్షన్ రాస్తే ఏమవుతుందంటే మనకు సీరియల్ డేటా అవైలబుల్గా లేకపోతే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో లైక్ ఎంటర్ ది స్ట్రింగ్ అటువంటి వర్డ్స్ ప్రింట్ చేయడం కోసం అది వాడుతూ ఉంటారు. ఓకే, సీరియల్ డేటా అవైలబుల్గా లేకపోతే అంటే మనం ఎటువంటి సీరియల్ డేటా ఇవ్వలేదు అనుకోండి, సింపుల్గా ప్లీజ్ ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ప్రింట్ చేయాలో చూద్దాం. సీరియల్ డేటా ప్రింట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, ఇది కూడా ఒకటే టైం ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, బుల్ ఐరన్ ఈక్వల్ టు ట్రూ, ఇఫ్ ఐరన్ అంటే ఐరన్ ట్రూ అయితే ఏమవుతుందంటే ఇది ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఐరన్ అనేది ఫాల్స్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కేసులో ఏం చేస్తాం, వైల్ సీరియల్ డాట్ అవైలబుల్ గ్రేటర్ దెన్ 0 రాసి స్ట్రింగ్ str ఈక్వల్ టు సీరియల్ డాట్ రీడ్ స్ట్రింగ్. రీడ్ అండ్ స్ట్రింగ్ ప్రింట్ చేయడం కోసం మళ్ళీ అదే విధంగా సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యువర్ గివెన్ స్ట్రింగ్ str. ఇది లాస్ట్ సెక్షన్లో ఇక్కడ వరకు మనం కోడ్ అనేది రాసాము. ఓకే ఫ్రెండ్స్, అంటే లాస్ట్ సెక్షన్లో మనం ఏం చేసాము, ఎంటర్ ఏ స్ట్రింగ్ యువర్ గివెన్ స్ట్రింగ్ అని సో అండ్ సో అని ప్రింట్ అయ్యాలి. ఇక్కడ వరకు మనం కోడ్ రాసాము. ఇవాటి క్లాసెస్లో వచ్చేసి ఏంటిదంటే మనం ఏదైతే ఎంటర్ అయితే స్ట్రింగ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోడ్ నేను డంప్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి టూల్స్లో ఆర్డినో మెగా సెలెక్ట్ చేసుకున్నాను, పోర్టులో వచ్చేసి కామన్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కోడ్ వచ్చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ లాస్ట్ మన లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు మనం కోడ్ అనేది చేసాము. ఓకే, ప్రజెంట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే స్ట్రింగ్ అనేది మనం ఇస్తున్నామో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. కోడ్ అనేది కంపైల్ అవుతుంది. ఆఫ్టర్ కంపైలింగ్ కోడ్ అంటే మన పోర్టల్ అనేది అప్లోడ్ అవుతుంటుంది. ఇక్కడ అప్లోడింగ్ అని పడుతుంది కదా, డన్ అప్లోడింగ్.
ఇప్పుడు సీరియల్ మానిటర్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ ఎంటర్ ఏ స్ట్రింగ్ అడిగింది. మనం ప్రింట్ చేసింది ఏంటిది, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ప్రింట్ చేసాం కదా. సో ఎంటర్ ఏ స్ట్రింగ్ అని అడిగింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ అను అని ఇచ్చాను. యువర్ గివెన్ స్ట్రింగ్ అను అని ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఈ అను అనే స్ట్రింగ్ ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చాం కదా, ఈ స్మాల్ లెటర్స్ ఇచ్చిన స్ట్రింగ్ అప్పర్ కేసు లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి అనేది కోడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది ఎస్టిఆర్ డాట్. ఎస్టిఆర్ అంటే ఏంటిదంటే మన స్ట్రింగ్. ఓకే, మన స్ట్రింగ్ను ఒక వేరియబుల్తో డిక్లేర్ చేసుకున్నాం కదా, ఎస్టిఆర్ అని చేశాను. డాట్ టు అప్పర్ కేసు. టు అప్పర్ కేస్ అనేది ఒక ఫంక్షన్. అది ఏం చేస్తుందంటే మన స్ట్రింగ్ను అప్పర్ కేస్ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సింపుల్గా యువర్ అప్పర్ కేస్ స్ట్రింగ్ ఈజ్ అని చేశాను. ఇప్పుడు ఈ కోడ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు సీరియల్ మానిటర్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఎంటర్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు అను అని మళ్ళీ ప్రింట్ చేశాను. యువర్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ అను, యువర్ అప్పర్ కేస్ స్ట్రింగ్ ఈజ్ క్యాపిటల్ ఏ అని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది. ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ లెటర్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుందో అప్పుడు చెక్ చేద్దాం. ఓకే, మనం క్యాపిటల్ ఇచ్చాం స్మాల్ ఇచ్చాం అన్ని క్యాపిటల్ లాగానే కన్వర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ లోయర్ కేసు లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా లోయర్ కేస్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటిదంటే టూ అప్పర్ కాకుండా టూ లోయర్ కేస్. టూ లోయర్ కేస్ ఈజ్ ద ఫంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ గివెన్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్ లెటర్స్. అంటే మనం ఒకవేళ స్ట్రింగ్ అనేది అప్పర్ కేస్ ఇచ్చినా లోయర్ కేస్ ఇచ్చినా ఇది లోయర్ కేస్ లాగానే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ కూడా ఒకసారి మనం అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు కూడా సేమ్ ఎంటర్ స్ట్రింగ్ అడిగింది కదా, ఒక క్యాపిటల్ లెటర్స్ ఒక స్ట్రింగ్ ఇచ్చాను ఏఎన్యూ అని, స్మాల్ లెటర్స్ లా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను, స్మాల్ లెటర్స్ లానే కన్వర్ట్ అయింది. ఇప్పుడు క్యాపిటల్ ఒక లెటర్ రెండు స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇట్లా మనం ఏం చేస్తున్నాం, లోయర్ కేస్ లెటర్స్ని అప్పర్ కేస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం, అప్పర్ కేసెస్ని లోయర్ కేస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ ఏంటిదంటే మనం ఆర్డినోలో సీరియల్ డాట్ ఫంక్షన్ ద్వారా ఓన్లీ స్ట్రింగ్స్ని రీడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఒక ఇంటిజర్ నెంబర్ని రీడ్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని ఒక ఇంటిజర్ నెంబర్ రీడ్ చేయాలి. అది ఎలా రీడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, మనకు సీరియల్ రీడ్ స్ట్రింగ్ ద్వారా ఆ ఇంటిజర్ నెంబర్ని మనం రీడ్ చేస్తున్నాం. రీడ్ అయిన ఇంటిజర్ నెంబర్ని ఏం చేస్తామంటే 2int అనేది ఒక ఫంక్షన్. అది ఏం చేస్తుందంటే వచ్చిన స్ట్రింగ్ను ఇంటిజర్ నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో సింపుల్గా యువర్ ఇంటిజర్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది కాబట్టి చూద్దాం. అంటే 2int అనేది ఒక ఫంక్షన్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ గివెన్ స్ట్రింగ్ ఇంటూ ఇంటిజర్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు కూడా ఈ కోడ్ను ఒకసారి కంపైల్ చేద్దాం. ఎంటర్ స్ట్రింగ్ 34 ఇచ్చాము, 34 లాగా కన్వర్ట్ చేసాను. ఒకవేళ నేను ఎంటర్ స్ట్రింగ్ దగ్గర ఏఆర్ ఇచ్చాను అనుకోండి,
యువర్ స్ట్రింగ్ నెంబర్ ఈజ్ AR అని వస్తుంది. ఓకే, దీని ఇంకొంచెం ఇంటూ K ఈక్వల్ టు str2 ఇంటూ ఇక్కడ Kని ప్రింట్ అయ్యేలా చూద్దాం. అంటే మనకి str2 ఇంటీజర్ నెంబర్ అవుతుంది కదా, ఇంటీజర్ నెంబర్ని ఇక్కడ స్ట్రింగ్లోనే స్టోర్ చేశాను. సో అందుకు మనకు రాంగ్ రిజల్ట్ అని వచ్చింది. అందుకే దానికోసం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. అంటే str అనేది స్ట్రింగ్ టైప్ వేరియబుల్, K అనేది ఇంటీజర్ నెంబర్ కాబట్టి ఇప్పుడు వచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో అంటే కన్వర్ట్ అయినాక వచ్చే ఇంటీజర్ నెంబర్ అనేది Kలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు 56 అని ఎంటర్ చేశాను, 56 అని ప్రింట్ అయింది. ఇప్పుడు RT అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంటీజర్ నెంబర్ నథింగ్, ఎందుకంటే మనం ఇంటీజర్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇంకొక నెంబర్ 56 ఇస్తున్నాను, యువర్ స్ట్రింగ్ ఈజ్ 56 అని ఉంది. ఓకే, ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తున్నానంటే మనకు సంథింగ్ గార్బేజ్ డేటా వస్తుంది కదా, ఆ గార్బేజ్ డేటాను తీసివేయడం కోసం ఏం చేస్తున్నా అంటే K కోసం ఇంకొక సీరియల్ ప్రింట్ అనే ఫంక్షన్ రాశాను. ఇంటరెస్టింగ్ 56 ఇచ్చాను, యువర్ ఇంటీజర్ నెంబర్ 56. ఒకవేళ 56 ఇవ్వకుండా 45 ER ఇచ్చాను. 45 కన్వర్ట్ చేసింది, ER అనేది ఇంటీజర్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయదు. ఒకవేళ నేను ఆల్ఫాబెట్స్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ AB09 ఇచ్చాను. ఇక్కడ చూసారా, AB అనేది స్ట్రింగ్ నెంబర్ కాబట్టి ఇది స్ట్రింగ్ లా కన్సిడర్ చేసుకొని మనకు వచ్చిన రిజల్ట్ 0 లాగానే ఇచ్చేస్తుంది. ఒకవేళ డైరెక్ట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు అంటే మీరు స్ట్రింగ్ ఒక ఆల్ఫాబెట్స్ ఇచ్చి తర్వాత లెటర్స్ మన నెంబర్స్ ఇచ్చిన 0నే రిప్రజెంట్ చేస్తుంది, ఆల్ఫాబెట్స్ ఇచ్చిన 0నే రిప్రజెంట్ చేస్తుంది. అలా ఒకవేళ నెంబర్స్ ఇచ్చి ఆల్ఫాబెట్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ నెంబర్స్ కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే ఆర్ని కన్వర్ట్ చేయదు. ఒకవేళ 56 ఇచ్చాను అనుకోండి, ఈ 56 అని కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఆర్ నుంచి వచ్చేది అది ఏమనుకుంటుందంటే స్ట్రింగ్ లా కన్సిడర్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేయదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఇంటీజర్ నెంబర్కి నేను ఒక 100 యాడ్ చేయాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా K + 100 అని రాశాను. ఇప్పుడు ఈ కోడ్ను అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 56 నెంబర్ ఇచ్చాను, 56 + 100 ఎంత అవుతుంది, 156 కదా. చూడండి 156 అనేది మనకు డిస్ప్లే అయింది. అంటే ఈ విధంగా మనము ఇంటీజర్ నెంబర్ స్ట్రింగ్స్ని ఇంటీజర్ నెంబర్స్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను టెక్నాలజీస్.